జయమ్మా, నీ ఆరోగ్యం గురించి నువ్వు పట్టించుకో. నేను ఎప్పటికీ ఏం చేసినా ఆలోచించే చేస్తానని గుర్తుపెట్టుకో. ఇది ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు, ఏదో ఆవేశంలో తీసుకున్న నిర్ణయం. ఇది సరైంది కాదు. నా కొడుకు కూడా పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో నిండు సంసారాన్ని మోస్తూ కళకళ్ళాడుతూ కనిపించాలని ఆశపడ్డాను. మీ ఇద్దరి మనసులు వేరైనా ఆ దేవుడు మిమ్మల్ని ఏరి కోరి ముడివేశాడంటే మీ బంధాన్ని విడదీయడానికి కాదు. ఏ కోర్టులు ఏ విడాకులు మిమ్మల్ని వేరు చేయలేవు. ఈ నిర్ణయాన్ని మార్చుకో. మాట్లాడు. నాకు భయంగా ఉంది, బాధగా ఉంది. ఇంత పెద్ద విషయాన్ని ఎందరు దాచిపెట్టారు అంటే నన్ను ఎంతో మోసం చేశారో అర్థమవుతోంది. ఏ నిర్ణయాన్ని మార్చుకుంటానని చెప్పు. ఈ ఆలోచన మర్చిపోతానని చెప్పు నాన్న, చెప్పు. ఆగు. మాట్లాడుతుంటే వెళ్ళిపోతాయేమిటి? అది జరగని పనేనా? నీ నిర్ణయం ఎప్పటికీ మారదనా? ఏమిటి నా కోడలు చేసిన తప్పు? కనీసం అదైనా చెప్పు. నాకు భానుకి సరిపడ జయమా. ఒక్కసారి లోకంలోకి వెళ్ళి చూడు. ఒకరికొకరికి సరిపడకపోయినా సంసారం సాగిపోతూనే ఉంటుంది. కలతలు కలహాలు జరుగుతున్నా కాపురం చేసుకుంటూనే ఉన్నారు. ఒకప్పటి భాను కాదు ఈ భాను. భార్యగా బాధ్యత తెలుసుకుంది. నీ మీద ప్రేమతో బ్రతుకుతోంది. మొక్కలోనే భాను జీవితాన్ని త్రుంచేసే హక్కు నీకు లేదు. ఆ తల్లిదండ్రులకు జీవితాంతం దుఃఖాన్ని రాసి పెట్టకు నాన్న. నా మాట వినేజే. ఒక కూతుర్ని అత్తవారింటికి పంపే అద్భుతమైన బాధ్యత తీసుకున్నావు. ఇంకో కూతుర్ని పుట్టింటికి పంపించే అర్థం లేని పని ఎందుకు చేస్తున్నావు? ఆ తండ్రి ఏమైపోతాడు? భాను ఏమైపోతుంది? అసలు మళ్ళీ నువ్వు ఒంటరి వాడివైపోతావు. కొన్నేళ్ల పాటు నువ్వు ప్రవళిక కోసం ఏడ్చావు. అప్పుడు నీ బాధ చూసి నేను దిగులు పడ్డాను. మళ్ళీ ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోతానంటున్నావు. ఇప్పుడు నిన్ను చూసి నేను జీవితాంతం కుమిలిపోలేను. ఈ కోర్టులు, ఈ విడాకుల కాగితాలు, ఈ ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు కాసేపు పక్కన పెట్టు. ఒక్కసారి భాను గురించి ఆలోచించటం మొదలుపెట్టు. భాను కళ్ళల్లో పసితనం కనిపిస్తుంది. మాటల్లో, ప్రవర్తనలో నీకు స్వచ్ఛమైన మనసే కనిపిస్తుంది. అప్పుడు నువ్వు చెయ్యబోయే తప్పేమిటో తెలుస్తుంది. నా కోడలు బంగారం నాన్న. నా మాట విను. ఈ అమ్మ మీద నీకు ఏమాత్రం ప్రేమాభిమానాలున్నా నీ ఆలోచన మానుకో నాన్న.
అక్క, మీరిద్దరూ మంచివాళ్లే. మంచివాళ్ళు ఎందుకు కలిసి ఉండరు? కలిసే ఉంటారు. నేను ఏజేతో మాట్లాడి కన్విన్స్ చేస్తాను. అంజలి, నా మాట విను. వావ్, ఇద్దరు ఒకచోటే ఉన్నారా? వెరీ నైస్. ఈ సూట్ చూసారా? రేపు పెళ్లి టైంలో ఇదే వేసుకోమని దేవయాని నాకు ప్రెజెంట్ చేసింది. ఎలా ఉంది? దేవయాని ఇచ్చిందా? ఎస్, నన్ను పిలిచి మరి పెళ్లిలో వేసుకోమని ఇచ్చింది. దేవయాని వీడిని పెళ్లిలో వేసుకోమండమేంటి? ఇద్దరూ కలిసిపోయారా? ఏంటలా బిగుసుకుపోయావు? పెళ్లి టైంలో అన్నాను గాని పీటల మీద కూర్చునే టైంలో అని అనలేదు కదా. ఏమోలే, రెండోది జరిగినా జరగచ్చు. ఎవరు చెప్పగలరు? ఎలా ఉంది నేను కొట్టిన దెబ్బ? ఏం జరిగిందో గుర్తుంది కదా? ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో మాత్రం నువ్వు ఊహించలేవు భాను. నేను ఏజేని మాత్రమే టార్గెట్ చేశాను. మధ్యలో నువ్వు నా ఏజే నా భర్త అంటూ వచ్చావు. నీ భర్త నీకు భర్తగా ఉండటం ఇష్టం లేక విడాకులిస్తున్నాడని నువ్వే మర్చిపోయావు. అందుకే అందరి ముందు నీకు గుర్తు చేశాను. ఇంకోసారి ఈ దేవయానితో పెట్టుకోకు. ఏంటక్క, ఆ దేవయాని ఇలా మాట్లాడుతుంది? వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా పెళ్లికి అడ్డం పట్టడానికి ప్రయత్నిస్తారు. ముందు బద్రిని పక్కకు తప్పించగలిగితే సగం టెన్షన్ పోతుంది. అక్క, ఏజే ఉండగా నీ పెళ్లికి ఎవ్వరూ అడ్డురారు. ఏం కాదు, నువ్వెళ్ళు. ఏజే, అది ముందు కూర్చో. మనం బాలాజీ ట్రేడర్స్ కి బిల్ పే చేయాల్సి ఉంది. అలాగే ఎవ్రీ మంత్ టీడీఎస్ పే చేసేవాళ్ళం కదా. ఈ మంత్ ఆడిటర్ 2 సార్లు బిల్ పెట్టాడు. అలాగే ఈ పెండింగ్ అమౌంట్స్ అన్ని మనం క్లియర్ చేయాలి. ఒక్క హాఫ్ అన్ అవర్ కూర్చుంటే అయిపోతుంది. మీకు ఇంకేమైనా పనుందా? ఏం లేదు, చేసేద్దాం. ఈ బద్రిగడి గురించి వాళ్ళు మొత్తం ఏజేతో చెప్పేయాలి. వీడి టార్చర్ భరించలేకపోతున్నాను. ఏజే, మీతో కొంచెం మాట్లాడాలి. ఇలా వస్తారా? ఇప్పుడా? అవును, ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. ఇక్కడ కాదు, పర్సనల్ గా మాట్లాడాలి. అర్జెంట్ పనిలో ఉన్నావు, చూస్తున్నావుగా. అయిపోయాక మాట్లాడుకుందాం. కారం అయిపోయిందా, ఉప్పు అయిపోయిందా? తప్పు అయిపోయింది, అప్పు అయిపోయింది. పై కప్పు పడిపోయింది, టీ కప్పు పగిలిపోయింది. పాత చెప్పు అరిగిపోయింది, పొయ్యిలో నిప్పు ఆరిపోయింది. పనిచేసుకో. ఓకే ఏజే, ఒకసారి చూడండి. రే బద్రి, నీ గురించి చెప్పాలని వస్తే
వినడానికి మా ఆయనకి టైం లేదంట. అయినా నిన్ను వదలనరా, చెప్తా. వెళతారు. ప్రేమించే మనిషి పక్కనున్నప్పుడే ప్రపంచాన్ని దాటేసి ఆనందపు అంచుల మీదుగా వెళుతున్నట్టు ఫీల్ అవుతారు. మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన స్వరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? కోనేటి కలువా ప్రేమ. ఇలాంటి చిన్న చిన్న ఆనందాల కోసమే పక్కన నా అనే మనిషి తోడుండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. ఎడబాటు పేరే ప్రేమ. కానీ ఈయన మాత్రం ఉన్న తోడునే వద్దనుకుంటున్నారు. మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన శరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు. భాషలో వాక్యానికి వాక్యానికి మధ్య ఫుల్ స్టాప్లు కామాలు ఉంటాయన్న సంగతి కూడా గుర్తు లేకుండా ఏదో ఒకటి అంటూనే ఉంటావు. ఇవాళేంటి కొత్తగా మోగనవ్వు పట్టావు? సరదాగా గడుపుదామని వచ్చి సైలెంట్ అయ్యావేంటి? నాకిప్పుడు చాలా సరదాగానే ఉంది. అదేంటి? ఈ గాలి ఏదో పరిమళం మోసుకొస్తుంది. ఈ చీకటి నిశ్శబ్దాన్ని తీసుకొస్తుంది. ప్రకృతి అంతా మౌనంగా మనిద్దరినే గమనిస్తుంది. నా పక్కన మీరు, నాతో మీరు, నాలో మీరు. ఇంకేం కావాలి నాకు? కవిత్వం కూడా మొదలు పెట్టావా? ఇది నా మనసు మాట్లాడే భాష. దీనికి మీరు కవిత్వం అని పేరు పెట్టారా? ఇష్టమైన వాతావరణంలో ఇష్టమైన మనిషితో ప్రయాణం నాకు ఈ భాషను నేర్పింది. మునిమాపుల చందం మన ప్రేమ ప్రబంధం, జత కలవని దూరం. ఇవాళేంటో కొత్తగా కనిపిస్తున్నావు. నేను కొత్తగా కనిపించట్లేదు. మన మధ్య ఇలాంటి సందర్భం ఇప్పటిదాకా రాలేదు కాబట్టి కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా పెళ్ళైన జంటలా మనం బయటకొచ్చాం కదా. మీరు, నేను, ఈ ఏకాంతం, ఈ ఉద్వేగం ఇవన్నీ నాతో ఇలా మాట్లాడిస్తుంటాయి. ఎక్కడ ఆపమంటావు? ఈ రోడ్డు ఆకాశం కలిసే చోట. హ్యాపీ బర్త్డే.
అందరినీ పిలిచింది ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి. మళ్ళీ ఏం క్లాసు ఏమిటో. ఇది ఏజే ఇంట్లో జరిగే పెళ్లి. ఇంట్లో పెళ్లికి ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేసేది భోజనాలు పర్ఫెక్ట్ రుచితో ఉంటాయి అని. యాజ్ యూజువల్గా రుచిగానే ఉంటాయి కాబట్టి గెస్ట్లు ఏమి డిసప్పాయింట్ అవ్వరు. కానీ థ్రిల్ ఫీల్ అవ్వాలి, ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ని ఎలా అపురూపంగా దాచుకుంటారో అలాగే మనం ఇచ్చే ఆతిథ్యాన్ని కూడా వాళ్ళు ఎప్పటికీ మర్చిపోకూడదు. అంటే మన భోజనాల్లో స్పెషాలిటీ ఉండాలి. దాందే ఉంది, మీరు చెప్పండి, నేను చేస్తాం. నేను చెప్పటం కాదు, మీ అంతటా మీరే ఒక రెసిపీ అనుకుని మీరే ప్రిపేర్ చేయాలి. అది మీ అందరికీ టెస్ట్ అనుకుంటారో కాంపిటీషన్ అనుకుంటారో మీ ఇష్టం. పెళ్లి భోజనాలు వడ్డిస్తే ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకునేలా ఉండాలి. మంచి ఐడియా ఇచ్చారేజే, అందరూ పార్టిసిపేట్ చేస్తాం. గుడ్. దీన్ని మీరంతా ప్రెస్టేజియస్గా తీసుకోవాలి. ఏం చేస్తారో ఎలా చేస్తారో మీ ఇష్టం. మంచి ఐటెం, వెరైటీ ఐటెం టేస్టీగా చేసిన వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ఇస్తాను. వెళ్ళి మొదలు పెట్టండి. పద చిత్ర. వెళ్ళు భాను, ఇది నీ భర్త చేసే పెళ్లి, నీ చెల్లెలి పెళ్లి. ఈ పెళ్లికొచ్చిన వాళ్ళు ఏజేని మెచ్చుకుంటే ఏజేకి నీ మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. నా ప్రయత్నం నేను చేస్తాను జయమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అదేం బుక్ అక్క? ఏజే దగ్గరుంది. ఇందులో ఇండియాలోని అన్ని రెసిపీస్ ఉంటాయి. నువ్వేం చేస్తున్నావు? కొత్త రకాల వంటలన్నీ నెట్లో సర్చ్ చేస్తున్నారు. గుడ్. గెలిస్తే ఇద్దర్లో ఎవరో ఒకరు గెలవాలి, కానీ ఆ భాను మాత్రం గెలవకూడదు. భానుని ఓడించాలంటే ఏం వంట చేస్తుందో తెలుసుకొని మనం చెడగొట్టాలి. భాను చేసే పనులని ఒకరు చెడగొట్టాలా? తనకి తానే కంగారులో చెడగొట్టుకుంటుంది. అలా అని మనం రిలాక్స్ అయితే కొలాప్స్ అయిపోతాం. అసలు భాను ఏం చేస్తుందో చూద్దామక్క. ఎక్కడుంది? కిచెన్ లోనా? కాదు, బయటకెళ్ళింది. పెరట్లోకి వెళ్ళటం చూశాను. ఇప్పుడు వెళ్ళి సేద్యం చేసి కూరలు పండించి మరీ వండుతుందా? రాక చూద్దాం. పద. ఎందుకీ పుల్లలన్నీ ఏరుతున్నావు? పిచ్చుకలకి గూడు కడుతున్నావా? అసలు పుల్లలెందుకు? పుల్లల పులుసు చేద్దామని.
వస్తుంది. నీకో విషయం తెలుసా? ఏంటది? నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఏం చేస్తుంది చిత్ర? నీకెంత తెలుసు? నాకు అంతే తెలుసు అక్క. ఏయ్, ఏం చేస్తున్నావు? పుచ్చికాయ పులుసు. పుచ్చకాయ పులుసు పిచ్చి వాళ్ళు కూడా చేయరు. ఇదేం తలకాయ లేని ప్రయోగం. పిచ్చి వాళ్ళు చేయరు, నాలాంటి మేధావులు చేస్తారు. జరగబోయేది నీ చెల్లెలి పెళ్లి. అది గుర్తుపెట్టుకుని ప్రయోగాలు చేయి. మీకు భయం ఏం అక్కర్లేదు. ఏంటి నీ వంట ఇదా? అయిపోయిందా? ఇదేనా నీ స్పెషల్ రెసిపీ? ఇదేం స్పెషల్ రెసిపీ కాదు. ఇందాకటి నుంచి మీరేం వంట చేయాలని ఆలోచించకుండా నేనేం చేస్తానని ఆలోచించి మీ బుర్రలు హీట్ ఎక్కిపోయాయి. తినండి, మీ బుర్రలు చల్లగా ఉంటాయి. తినండి తినండి, మనల్ని బతికించింది. తినండి. భాను, ఇక్కడేం చేస్తున్నావు? స్పెషల్ డిష్ చేయమ్మా. ఒక్క గిన్నె లేదు. దేని మీద వంట చేస్తావు? ఇదేంటిది? ఇదే చేయమ్మా నా స్పెషల్ డిష్. ఇదా? ఈ తింగర పనులు చేసే ఏజే చేత తిట్లు తింటావు. ఒక్కటన్నా వాడికి నచ్చే పని చేయవెందుకు? మొట్టికాయ గట్టిగా తగిలింది జయమ్మా. ఎక్కువ మాట్లాడితే పుచ్చకాయ పగులుతుంది. మా జయమ్మకి నా మీద కోపం వచ్చిందే. లేకపోతే ఏమిటి తిక్కల పనులు? ఈ తిక్కకు లెక్కుంది జయమ్మా. అయినా అందరూ చేసినట్టు చేస్తే నా స్పెషాలిటీ ఏముంటుంది? ఏం స్పెషాలిటీయో ఏమిటో. ఇదిగో, నువ్వు గాని ఈ పోటీలో గెలిచి ఏజే చేత బాగుంది అనిపించుకోలేదో అప్పుడు ఉంటుంది నీకు. గొడవ పడుతున్నారు చూడలేదా? కళ్ళు పోయాయా?
వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వరకు ఓకే, కానీ నువ్వు రావడం కరెక్ట్ కాదు బద్రి. ఇంతకు ముందు కూడా నువ్వు ఇలాగే వచ్చావు. ఏం చేయను సిస్టర్స్, ఈ యూనిఫామ్ అలాంటిది. తన మన అన్న భేదం లేకుండా అందరికీ సరైన న్యాయం జరిగేలా చూస్తానని ట్రైనింగ్ పూర్తి కాగానే ప్రమాణం చేశాను. ఏజే గారి గురించి నాకు తెలీదా, కానీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఏజేనే ఏదో చేసుంటాడని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో బాధ్యతకి బంధుత్వానికి మధ్య నేనెంత నలిగిపోతూ వచ్చానో మీకు తెలీదు. చాలు, నీ ఓవర్ యాక్షన్ చాలు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి తెలీదా ఏజే గురించి? వాళ్లకు బుద్ధి లేకపోతే నీకేమైంది? నువ్వెందుకు తీసుకున్నావు కంప్లైంట్? ఐఎమ్ సారీ. మీరంతా మా ఎంక్వైరీకి కోఆపరేట్ చేయకపోతే అందరినీ పిలిచి పోలీస్ స్టేషన్లోనే ప్రశ్నించాల్సి ఉంటుంది. బద్రి, ఎవరిని స్టేషన్ కి పిలుస్తానంటున్నావు? ఈ ఇంటి కోడళ్ళనా? ఎంత ధైర్యం నీకు? నీ యూనిఫామ్కి విలువిస్తాను, నీకు కాదు. నువ్వు ఎంక్వైరీ చేయాల్సింది ఇంటి పెద్దనే, అంటే నన్ను. లేడీస్తో మాట్లాడే పద్ధతి మారకపోతే నువ్వు జీవితాంతం సివిల్ డ్రెస్లోనే బతకాల్సి ఉంటుంది. అయ్యో, అంత కోపం ఎందుకేజే? ఇప్పుడు నేనేమన్నానని? సిన్సియర్గా డ్యూటీ చేయడం కూడా నేరం అంటే నేనేం చేయాలి? అవతల నుండి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. నాకు తెలీదా మీ గురించి? కానీ డ్యూటీ. ఇప్పుడేమంటావు? దేవయాని రూమ్ చెక్ చేయాలి. సర్చ్ వారెంట్ ఉందా? ఉంది. వెళ్ళి చెక్ చేసుకో. మీరు రండి. రాను. ఎందుకు? ఒకసారి క్యాప్ తీ. ఏజే, పో. చిత్ర, దరిద్రుడా, నిన్ను నీ పెళ్ళాన్ని ఊరికే పోషిస్తున్నాడు కదరా ఏజే. నీ భార్యకి సకలం చాకరీ చేస్తున్నారు కదరా నీచుడా. అలాంటి పెద్ద మనిషిని అనుమానించి అవమానిస్తావా? నీకు పుట్టగతులుండవురా. ఇప్పటితోనే అయిపోయింది అనుకుంటున్నావేమో. దేవయాని విషయం తేలగానే నీ విషయం కూడా తేలుస్తాం.